నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే 24/7. ముందుగా హెడ్లైన్స్. భారత్ కు చేరుకున్న ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వూర్ రాణా 18 రోజుల కస్టడీ విధించిన ఎన్ఐఏ కోర్టు. ట్రంప్ పై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు భారీగా పెరిగి తగ్గిన యుఎస్ మార్కెట్లు. దేశ అభివృద్ధిలో రోడ్లది కీలక పాత్ర అన్న నితిన్ గడ్కరీ. రోడ్లు బాగున్నా దేశం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశం. పోలీసులపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు. పోలీసులను ప్రభుత్వం వాచ్మెన్ల కంటే ఘోరంగా వాడుకుంటుందన్న జగన్. జగన్ మంచి ఫైటర్, ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మంచి పోరాటం చేస్తున్నారని కితాబు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. మరో 15 రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు వెల్లడించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. సుప్రీంకోర్టు సాధికార కమిటీకి 200 పేజీల నివేదిక అందజేసిన బీఆర్ఎస్ బృందం. హెచ్సియు భూముల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలను ఉల్లంఘించిందన్న హరీష్ రావు. భారత్ కు తహవ్వూర్ అప్పగింత కేసులో కీలకంగా మారిన దయాన్ కృష్ణన్. దయాన్ వాదనలతో ఏకీభవిస్తూ 2 ఏళ్ల క్రితం అమెరికా కోర్టు తీర్పు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విస్పంభర. ఈ మేరకు కొత్త పోస్టర్ ను విడుదల చేసిన మూవీ యూనిట్. ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం. 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ. లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1140 పాయింట్ల జంప్. ముంబై ఉగ్రవాద దాడి కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వూర్ హుసేన్ రాణా భారత్ కు చేరుకున్నారు. అతడిని అమెరికా నుండి తీసుకువచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్కడి నుండి అతడిని అధికారులు ప్రత్యేక భద్రతా నడుమ తిహార్ జైలుకు తరలించారు. తహవ్వూర్ రాణా రాక నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ లో జన్మించిన తహవ్వూర్ హుసేన్ రాణా కెనడా పౌరసత్వం కలిగి ఉన్నాడు. తనను భారత్ కు అప్పగించవద్దంటూ అతను పలుమార్లు అమెరికా అత్యున్నత న్యాయస్థానానికి రాణా పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో అతడిని
తీసుకువచ్చేందుకు భారత్ నుండి ప్రత్యేక బృందం అమెరికాకు వెళ్లింది. భారత బృందానికి రానాను అప్పగించిన అనంతరం అతను తమ కస్టడీలో లేడని అమెరికా ఫెడరల్ ప్రిజన్స్ బ్యూరో స్పష్టం చేసింది. కాగా ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహబూర్ రానాకు ఎన్ఐఏ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. రానాను గత రాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఎన్ఐఏ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ వాదనలు వినిపించారు. రానా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్దేవా వాదించారు. రానాను తమకు 20 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ కోరింది. వాదనల అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చందర్జీత్ సింగ్ 18 రోజుల కస్టడీకి అనుమతించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రభావం ఆ దేశం మీదే ఎక్కువగా కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్లన్నీ దాదాపు వారం రోజులుగా అతలాకుతలమవుతున్నాయి. చివరికి ప్రపంచ దేశాలపై విధించిన కొత్త టారిఫ్స్ 90 రోజుల పాటు నిలిపివేస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకున్నా ఇంకా అమెరికా మార్కెట్లలో అలజడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకన్న విషయానికి వస్తే 90 రోజుల పాటు రెసిప్రోకల్ టారిఫ్స్ నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ అధికారిక ప్రకటన వెలువరించిన వెంటనే యుఎస్ మార్కెట్లు అన్ని ఉవ్వెత్తున లేచాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. యుఎస్ టేక్ 100, యుఎస్ 30, డౌజన్స్, S&P 500 వంటి అమెరికా స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు విపరీతమైన వేగంతో పెరగడంతో అమెరికాలో నిన్న సంబరాలు చేసుకున్నారు. ఇదే తడవుగా అటు ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు కూడా బాగా పెరిగాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ ఏకంగా 2000 పైచిలకు పెరిగింది. అమెరికా టేక్ సూచీ అయిన నాస్డాక్ 12% మేర రాణించింది. S&P 500 సూచీ 9.5%, డౌజోన్స్ 8% మేర లాభపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ నకు చెందిన మీడియా కంపెనీ షేర్లు భారీగా పెరిగి 22.67% మేర లాభాల్లో ముగిశాయి. అయితే అమెరికాలో ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. గురువారం మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి భారీగా పతనమవుతున్నాయి. పైన చెప్పిన అన్ని ఇండెక్స్లు రెడ్ లోనే నడుస్తున్నాయి. 90 రోజుల పాటు టారిఫ్స్ పాజ్ చేశారు కదా, మరెందుకు యుఎస్ మార్కెట్లు పెరిగి మళ్లీ పడుతున్నాయన్నది అందరి మధ్యలోనూ మెదిలే ప్రశ్న. అయితే దీనికి కారణం ఏంటంటే అమెరికాలో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ దీనిపై దర్యాప్తు కోరుతున్నారు. సుంకాల మినహాయింపు ప్రకటన కంటే ముందు ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది. It's not just a company, it's actually an individual. And he made $2.5 billion today, and he made $900 million. That's not bad. He's a financial. I've always been. మన దేశంలోని రోడ్లను అమెరికా రహదారుల కంటే అందంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అమెరికా ధనిక దేశం కాబట్టి రోడ్లు బాగుంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారని, కానీ రోడ్లు బాగున్నందుకే అమెరికా ధనిక దేశమైందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ ఒక సందర్భంలో అన్నారని చెప్పారు. దేశ అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రోడ్లు బాగున్న దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మన రోడ్లకు సంబంధించి తాను కేవలం హామీలు మాత్రమే ఇవ్వటం లేదని చేసి చూపిస్తానని నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ రహదారుల బాధ్యతను తనకు అప్పగించారని, గత 11 ఏళ్లలో దేశ వ్యాప్తంగా ఎన్నో రహదారులు, ఫ్లైఓవర్లను నిర్మించామని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పరిశుభ్రత, పౌష్టికాహారంలో తెలంగాణ అంగన్వాడీలు దేశానికి ఆదర్శంగా నిలవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాలకు గ్రేడింగ్లు ఇచ్చిన విధంగా రాష్ట్రం జిల్లాలకు గ్రేడింగ్లు ఇచ్చే విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత లోపిస్తే అందుకు బాధ్యులైన వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. అంగన్వాడీ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ పాల్గొన్నారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత ఇటీవల పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల బట్టలు ఉడదీస్తామని అన్నారు. ఇప్పుడు మరోసారి జగన్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను కూటమి ప్రభుత్వం వాచ్మెన్ల కంటే ఘోరంగా వాడుకుంటుందని ఆరోపించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అన్ని వర్గాల వారిని మోసం చేశారని దుయ్యబట్టారు. హామీల అమలు పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా హామీల అమలు జరగలేదని మండిపడ్డారు. టీడీపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని జగన్ ఫైర్ అయ్యారు. రామగిరిలో ఉప ఎన్నిక జరిగింది. మరి 9 గెలిచిన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? కేవలం ఒకటి గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా?
ఎవరికైనా అర్థమవుతుంది 9 గెలిచిన వైఎస్ఆర్సీపీనే ఆ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది అని. కానీ ఆ ఎన్నికల్లో ఆ రిజల్ట్ను తారుమారు చేసేందుకు ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్తో ఎంపీటీసీలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. మా ప్రాణాలకు ముప్పు ఉంది, మాకు భద్రత కల్పించని కోర్టుకు పోతే కోర్టు పోలీసు భద్రతతో వారిని ఎలక్షన్ హాల్లోకి తీసుకొని పోమని చెప్తే ఈ పోలీసులు ఎంత అన్యాయంగా తయారయ్యారంటే పోలీసులే ఈ ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు సాక్షాత్తు పోలీసులే చేపట్టారు. రామగిరికి సంబంధించిన అదే మండలానికి సంబంధించిన ఎస్ఐ వీళ్ళ వెహికల్లో ఎక్కుతాడు, ఎక్కి ఈ ప్రతి ఎంపీటీసీలతోనూ వీడియో కాల్తో ఆ పక్క ఎమ్మెల్యేతోనూ ఎమ్మెల్యే కొడుకుతోనూ మాట్లాడిస్తారు. వాళ్ళు భయపడిస్తారు. మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్లకు అనుకూలంగా ఓటేస్తేనే జరుగుతుందని బెదిరిస్తారు. అయినా కూడా మన ఎంపీటీసీలు ఎక్కడా కూడా తలగ్గకపోయేసరికి ఎలక్షన్ టైం దాటిపోయేదాకా వాళ్ళని తిప్పుతూ ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని పోకుండా కోరం లేదని ఎన్నిక వాయిదా. తర్వాత వాళ్ళందరినీ పెనుగొండకు తీసుకుపోయారు. అక్కడికి తీసుకొని పోయి అక్కడ వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తారు. ఏమయ్యా ఈ అన్యాయం అని చెప్పి మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గట్టిది స్టీల్ లేడీ అని చెప్పాలి, ఆవిడతో పాటు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఇద్దరు పోయి మా ఎంపీటీసీలు మీరు ఎలా నిర్బంధిస్తారని చెప్పి పెనుగొండలో ఆయన ధర్నా చేస్తే ధర్నా చేసినందుకు వీళ్ళ మీద కేసులు. వీళ్ళు మా పార్టీకి సంబంధించిన మా ఎంపీటీసీలకు తోడుగా నిలబడేదానికి వీళ్ళు పోతే వీళ్ళ మీద కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం ఇద్దరితో ఆగల. మళ్ళీ రామగిరిలో మళ్ళీ ఎన్నిక జరపాల్సి వస్తుంది కాబట్టి భయానక వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని చెప్పి లింగమయ్య అని చెప్పి మన పార్టీకి సంబంధించిన ఒక కురుబ నాయకుడు, ఒక బీసీ నాయకుడు ఏకంగా యాక్టివ్గా ఉన్నాడు అని ఆ మనిషిని కొట్టి చంపారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకు ఈ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు అని చెప్పి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలు ప్రస్తుతం గులాబీ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, అటు ఏపీ రాజకీయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఏపీలో జగన్ మంచి పోరాటం చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయన్నారు. జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న కవిత ఆయన మంచి ఫైటర్ అని కితాబిచ్చారు. జగన్మోహన్ రెడ్డి 2.0 తనకు బాగా నచ్చుతుందన్నారు. జగన్ తన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారని, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మంచిగా ఫైట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన దురదృష్టవశాత్తు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఏపీలో వైసీపీతో మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. పవన్ నిజానికి సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, ఆయన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన చేసే ప్రకటనలలో ఒకదానికొకటి పొంతన ఉండదని దుయ్యబట్టారు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఓ క్రమ పద్ధతిలో నెరవేరుస్తుందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఒక విద్యాశాఖ మంత్రిగా మీ ముందర నుంచుంటున్నా. లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో భాగంగా మొదటి స్కూల్, వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు తెలుపుతున్నా. కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి, ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు. 50 రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నా. ప్లే గ్రౌండ్ కట్టాలి, మిగతా విషయాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటారు. కట్టిన తర్వాత మీరు చూడాలి. నిన్నే మాట్లాడా, మీరు 50 రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పారు. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నాను. చాలామంది అడిగారు ఏంటన్నా మంగళగిరి నుంచి బయటికి రావాలి, ఎప్పుడు మంగళగిరి అయినా అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాక ఉన్నాను. ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తా, తర్వాత నేను రాష్ట్రం అంతా వస్తానని వాళ్ళు చెప్తాం జరిగింది తల్లి. అది నాకున్న చిత్తశుద్ధి తల్లి. మంగళగిరి ప్రజలందరినీ ఒకటే చెప్పదలుచుకున్నా, మీ సొంతం నన్ను చేసుకున్నారు. నాకు అన్ని రకాలుగా మీరు నిలబడ్డారు. పాదయాత్రలో కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, మన ఎన్నికల్లో కానివ్వండి,
బాధ్యత నా పైన పెరిగింది. వేదిక పైన ఉన్న నాయకులందరం ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతోనో, అవినీతి రహిత పాలన మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో అందించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని అహర్నిశలు పనిచేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తూ, గతంలో బాబు సూపర్ 6 అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చిన హామీలని కొన్ని పూర్తి చేసాం, కొన్ని మే జూన్ మాసంలో ఆ హామీలు నిలబెట్టుకోబోతున్నాం. ఇంకో పక్కన మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నేను కొన్ని హామీలు ఇచ్చాను. ఆ హామీలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా అమలు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని మీ అందరు తెలుపుకుంటూ, హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందనడం సరికాదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. మార్కెట్లో స్తబ్దతకు హైడ్రా బాధ్యత వహించిందని, హైడ్రా ఏర్పాటుకు ముందే అమ్ముడుపోని ప్లాట్లు చాలా ఉన్నాయని తెలిపారు. ప్రజాస్తులను రక్షించడం, పారదర్శకతను పెంపొందించడమే తమ పాత్ర అన్నారు. ఎల్బీ నగర్ లో హెచ్ఆర్సీఎస్ ఇండియా గురువారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ, మరో 15 రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చెరువుల ఆక్రమణలు, ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ను గుర్తించేందుకు శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని వినియోగించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో ఒప్పందం చేసుకోవాలని హైడ్రా యోచిస్తుందన్నారు. ఎఫ్టీఎల్ అంటే చాలా మందికి తెలియదని, హైడ్రా వచ్చే వరకు తనకు తెలియదని చెప్పారు. ఎఫ్టీఎల్ భూమి ఎక్కడ ఉందో హైడ్రా వద్ద పూర్తి సమాచారం ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా కొరల నుంచి కాపాడేందుకు హైడ్రా వచ్చిందన్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ స్వార్థ పరుల వల్ల ప్రజలు మోసపోతున్నారని, ప్రజలకు మంచి చేసే వారికి హైడ్రా అండగా ఉంటుందని చెప్పారు. కంచ గచ్చబౌలి భూముల్లో రేవంత్ సర్కార్ పర్యావరణ, జీవ వైవిధ్య విధ్వంసానికి పాల్పడిందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. 50 జేసీబీలతో రాత్రి వేళల్లో అటవీ సంపదను కూల్చివేసి వన్య ప్రాణుల మనుగడను ప్రమాదంలో పడేసిందని పేర్కొన్నారు. కంచ చేను మేసిన చందంగా సర్కారు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ఉల్లంఘించిందని, అటవీ వన్యప్రాణి వాల్టా చట్టాలను తూట్లు పొడిచిందని వెల్లడించారు. ఈ మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం 11 పేజీలతో రిప్రజెంటేషన్, 200 పేజీల నివేదికను అందజేసింది. అనంతరం తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పేద రైతు తన పొలంలోని చింత చెట్టునో, యాప చెట్టునో కొడితే పోలీసులు, ఎంఆర్ఓ వెళ్లి లక్షల్లో జరిమానా విధిస్తారు. వేల సంఖ్యలో చెట్లు నరుకుతుంటే ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? రైతుకు ఒక న్యాయం, సీఎంకు ఒక న్యాయం అని నిలదీశారు. రైతుకైనా, పేదవాడికైనా, ముఖ్యమంత్రికైనా సమాన న్యాయం ఉండాలని డిమాండ్ చేశారు. కంచగచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి పండగ రోజుల్లో, సెలవు దినాల్లో అడవుల విధ్వంసానికి, వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్ గా వెళ్లి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది, వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్ గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో, ఆధారాలతో 11 పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ అన్ని కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు. వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ ఇచ్చాం. కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం, రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో, యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ, ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు, వందలాది ఎకరాల్లో నరుకుతా ఉంటే ఏం చేస్తున్నట్టు? రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా, ఒక రైతు అయినా అందరూ సమానమే. మనందరం కూడా చూస్తాం, మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావచ్చు, బంజారా హిల్స్లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే, వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్లో డిపార్ట్మెంట్కు గ్రామీణ ప్రాంతాలైతే 50 రూపాయలు, పట్టణ ప్రాంతం అయితే 100 రూపాయల ఛాలెంజ్ కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది. అదేవిధంగా ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది. సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 450 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత
అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు తహవ్వూర్ రానాను అమెరికా నుండి విజయవంతంగా భారత్ కు తీసుకురావడంలో సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం దయాన్ కృష్ణన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. అమెరికా న్యాయస్థానంలో భారత ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి తహవ్వూర్ ను మన దేశానికి రప్పించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో తహవ్వూర్ పై జరగనున్న విచారణలో కూడా దయాన్ కృష్ణన్ ఎన్ఐఏ తరపున వాదనలు వినిపించనున్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ దేశంలో పేరొందిన క్రిమినల్ లాయర్లలో ఒకరుగా ఉన్నారు. నేషనల్ లా స్కూల్ నుంచి 1993లో పట్టా పొందిన ఆయన 1999 నుంచి స్వతహాగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రదాడి, కావేరీ జల వివాదం వంటి కేసుల్లో వాదించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా వ్యవహరించారు. 2010 నుంచి ఆయన ముంబై దాడి కేసును వాదిస్తున్నారు. హెడ్లీ, తహవ్వూర్ రానాలను అమెరికా నుంచి భారత్ కు అప్పగించే కేసులకు ఆయన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. 2014లో ఆయన ఈ కేసుల కోసం నియమితులయ్యారు. తహవ్వూర్ అప్పగింతకు సంబంధించి 2 ఏళ్ల క్రితం అమెరికా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చాలా కీలకంగా మారింది. దయాన్ కృష్ణన్ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అప్పగింత విషయంలో ఈ కేసు ఒక కీలక మలుపు తిరిగింది. ఈ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. Sir, would you like to comment? Sir, would you like to comment on anything regarding this Thakur Rana case? రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగవద్దని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి మీద సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. సోషల్ మీడియాలో భారతిరెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని చెప్పారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మాట్లాడుతూ ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిని నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది. త్రిష, ఆసికా రంగనాథ్ కథానాయకులు జూన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టారు. రామ రామ అనే తొలి గీతాన్ని నెల 12న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి చుట్టూ హనుమంతుడి వేషధారణలో ఉన్న చిన్నారులు, వారి బ్యాక్ డ్రాప్ లో రాముడు విగ్రహం కనిపిస్తుంది. భక్తి రస ప్రధానంగా సాగే ఈ గీతానికి ఎంఎం కీరవాణి స్వరాల్ని అందించగా రామజోగయ్య శాస్త్రి రచించారు. అత్యాధునిక గ్రాఫిక్స్ అంగులతో చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అజేయ ప్రస్థానం కొనసాగుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ పై ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులకే పరిమితమైంది. ఫిల్ సాల్ట్ 17 బంతుల్లో 37, 4 ఫోర్లు, 3 సిక్సర్లు. టీమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 నాట్అవుట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు ఆ జట్టును ఆదుకున్నారు. కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ బెంగళూరును కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే తడబాటుకు లోనై వెంటనే వికెట్లు కోల్పోయిన కేఎల్ రాహుల్ బంతుల్లో 93 నాట్అవుట్, 7 ఫోర్లు, 6 సిక్స్లు రాణించడంతో లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించింది. స్టబ్స్ నాట్అవుట్ గా నిలిచాడు. భువనేశ్వర్ కు 2 వికెట్లు దక్కాయి. రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. బెంగళూరు బౌలర్లు విజృంభణతో సహచర బ్యాటర్లు పెవిలియన్ కు చేరుతున్న రాహుల్ మాత్రం క్రీజులో నిలబడ్డాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పటీదార్ క్యాచ్ ను వదిలేయడంతో బతికిపోయిన రాహుల్ అక్షర్ స్టబ్స్ తో కలిసి కీలక భాగస్వామ్యులు నెలకొల్పాడు. వీళ్లు చిక్కినప్పుడల్లా బంత్ ని స్టాండ్స్ లోకి పంపిస్తూ రన్ రేట్ పడిపోకుండా జాగ్రత్త పడ్డ రాహుల్ కృణాల్ 12 ఓవర్లలో స్లాగ్ స్వీప్ తో సిక్సర్ బాధి ఇన్నింగ్స్ గేర్ మార్చాడు. లివింగ్స్టన్ 13 ఓవర్లలోనూ 4-6తో రెచ్చిపోయిన అతడు 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో స్టబ్స్ కూడా చెలరేగడంతో ఆర్సీబీ బౌలర్లు చేష్టలుడిగిపోయాయి. మధ్యలో వర్షం వచ్చిన రాహుల్ స్టబ్స్ బౌండరీలు బాదటంతో మరో 13 బంతులుండగానే ఢిల్లీ గెలుపు ఖరారైంది. వీరిద్దరి కలిసి 5వ వికెట్ కు 111 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడం మ్యాచ్ గతిని మార్చేసింది.
ట్రంప్ సుంకాల బ్రేక్ తర్వాత భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మంచి ఊపుతో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సెన్సెక్స్ నిఫ్టీలు 1.5% చొప్పున పెరిగాయి. ఇదే సమయంలో నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,760 పరిధిలో ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 1,140 పాయింట్ల లాభంతో 75,000 స్థాయిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ దాదాపు 700 పాయింట్లు పెరిగి 51,000 పరిధిలో నిలిచింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 200 పాయింట్లు పెరగగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 400 పాయింట్లు పుంజుకుంది. మార్కెట్ 92% బులిష్ గా కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారత్ కు చేరుకున్న ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణా 18 రోజుల కస్టడీ విధించిన ఎన్ఐఏ కోర్టు. ట్రంప్ పై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు భారీగా పెరిగి తగ్గిన యుఎస్ మార్కెట్లు. దేశ అభివృద్ధిలో రోడ్లది కీలక పాత్ర అన్న నితిన్ గడ్కరీ. రోడ్లు బాగున్నా దేశం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశం. పోలీసులపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు. పోలీసులను ప్రభుత్వం వాచ్మెన్ల కంటే ఘోరంగా వాడుకుంటుందన్న జగన్. జగన్ మంచి ఫైటర్, ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మంచి పోరాటం చేస్తున్నారని కితాబు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. మరో 15 రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు వెల్లడించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. సుప్రీంకోర్టు సాధికార కమిటీకి 200 పేజీల నివేదిక అందజేసిన బీఆర్ఎస్ బృందం. హెచ్సియు భూముల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలను ఉల్లంఘించిందన్న హరీష్ రావు. భారత్ కు తహవూర్ అప్పగింత కేసులో కీలకంగా మారిన దయాన్ కృష్ణన్. దయాన్ వాదనలతో ఏకీభవిస్తూ 2 ఏళ్ల క్రితం అమెరికా కోర్టు తీర్పు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విస్పంభర. ఈ మేరకు కొత్త పోస్టర్ ను విడుదల చేసిన మూవీ యూనిట్. ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం. 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ. లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1,140 పాయింట్ల జంప్.
ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.